మనం చిన్నప్పటి నుండి ఒక కైండ్ ఆఫ్ నేచర్‌లో వస్తాం మనం. మనం రైట్ అనుకుని వస్తాము. లేపోతే మనకు తెలిసిందే రైట్ అనుకుంటాము. హ్మ్. మార్కెట్ అలా కాదు కదా! మార్కెట్ కొన్ని కొన్ని లక్షల మంది ట్రేడ్ చేస్తారిక్కడ. వాళ్ళ 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 వ్యూ పాయింట్‌లోని డిఫరెంట్ ట్రేడ్ చేస్తారు. మెంటాలిటీస్ ఉంటది. సో, సైకిల్. అదేంటి దాని ఇంపాక్ట్ దేని మీద కనపడుతది? ప్రైజ్ మీద కనపడతది. అంతే హ్మ్. కదా! హ్మ్. ఇప్పుడు మన ఇంపాక్ట్ దేని మీద కనపడతది? ప్రైస్ తగ్గింది, ప్రైస్ పెరిగింది. పెరిగింది. హ్మ్. సో, ప్రైజ్ మీద ఇంపాక్ట్ పడతది. అందుకనే దాన్నేమంటాం మనం ట్రేడింగ్ ప్రైజ్ యాక్షన్ అంటాం. ప్రైజ్ యాక్షన్. ఓకే. ఓకే. ప్రైజ్ పీపుల్ యాక్ట్ చేస్తుంటారు. హ్మ్. ప్రైజ్ అమ్మటం, కొనటం, కొండం అమ్మటం. సో, అనుకోండి. అందుకే మనం ప్రైజ్ యాక్షన్ అంటాం దాన్ని. మీరు అంటే టెక్నికల్ లాంగ్వేజ్‌లో ప్రైజ్ యాక్షన్ అంటాం. ప్రైజ్ యాక్షన్ చూసుకుంటూ ఉంటారు. ఎలా ఉంది? ఎక్కడ బయర్స్ ఉన్నారు? ఎక్కడ సెల్లర్స్ ఉన్నారు? ఫస్ట్ అసలు మార్కెట్ ఎలా ఎళ్తుంది? సపోజు మార్కెట్ ఇప్పుడు మనకి వర్షం పడే ముందు మనకి మేఘాలు ఉన్నాయనుకో మీరేమంటారు? వర్షం వర్షం. పడేటట్టు ఉంది. హ్మ్. కొంచెం జాగ్రత్త. క్లౌడీగా ఉంది అనుకో. అలాగే మార్కెట్‌లో ఫ్లో మనకి అప్ సైడ్ ఉన్న డైరెక్షన్ ఉందనుకోండి. అది తెలుసుకోలేదనుకోండి. మనం ఏం చేస్తాం? హ్మ్. మార్కెట్ పెరుగుతుంది. అప్ సైడ్ అనిపిస్తుంది మీకు. అంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సపోజ్ ఎఫ్ఐఐస్ బయింగ్ మార్కెట్‌లోకొచ్చింది. అంటే ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయింగ్ మార్కెట్‌లోకొచ్చింది. లేదా డీఏఎస్ అంటే డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు. ఆర్ఎల్స్ రిటైల్ బయింగ్ ఎక్కువ జరుగుతుంది. ఆర్ఎల్స్ ఎకానమీలో బూస్ట్ కనబడుతుంది. ఆర్ఎల్స్ మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ బావున్నాయి. ఓకే. లేదు ఒక సెక్టార్ ఔట్ పెర్ఫార్మ్ చేస్తుంది. హ్మ్. లేదు ఒక కంపెనీ ప్యాట్ ఎక్కువిస్తుంది. లేదా ఒక కంపెనీ గ్రోత్ పొటెన్షియల్ కనపడుతుంది. ఇలాంటి అన్ని కేసెస్‌లో మీకేంటిది ఇది పాజిటివ్‌గా ఉంది కదా! సిమ్టమ్. ఇలా పాజిటివ్‌గా ఉన్నప్పుడు మీరు ఆ టైంలో మీరు బయింగ్‌లో లేరనుకోండి. ఏమవుతది? ఇంకా. అది పెరుగుతది. అప్పుడు హ్మ్. మీరేమవుతారు? రిగ్రెట్ అవుతారు. రైట్ నేను కొనలేదేంటి? మిస్ హ్మ్. అయ్యాను ఆపర్చునిటీ. హ్మ్. మిస్సింగ్ ఆపర్చునిటీ అని చెప్పి ఏం చేస్తాం మనం? మళ్ళీ ఇంకెక్కడో పైన కొంటాం. అక్కడ నుండి కొంత కరెక్షన్ వచ్చిందనుకోండి. మనం మళ్ళీ అమ్మేస్తాం. ఆ! సో, ఇలా మనం సైకలాజికల్‌గా ఏమవుతది మనకి, ఒకటి ఆపర్చునిటీ మిస్ చేయమని ఉంటది. 2 రాంగ్ డెసిషన్స్ ఎక్కడ కొనాలో అక్కడ కొనకపోవటం. ఇలా ట్రేడింగ్‌లో ఏంటంటే అమ్మ చాలా డెసిషన్స్ ఉంటాయి. డెసిషన్స్ అనేది వేరియబుల్ ఇక్కడ. ఫిక్స్‌డ్ కాదు. డెసిషన్స్ అనేది మారుతూ ఉంటాయి. ఒక డేలోనే మనం 5, 6 సార్లు మన డెసిషన్ మార్చుకుంటాం. హ్మ్. హ్మ్. అలా మనం రియల్ టైమ్‌లో మార్చుకున్నామా? మార్చుకోం. కదా! సో, అందుకని ఇక్కడ ఆ అడాప్టబిలిటీ రాదు చాలా సార్లు. హ్మ్. మనం అక్కడ ఏం జరుగుతుంది? సడెన్‌గా మార్కెట్‌లో ఒక ఫాల్ వస్తుంది. ఫాల్ వచ్చినప్పుడు మనం ఎలా యాక్ట్ చేయాలి? రైట్. లేదు మనకు కావాల్సినొచ్చినటువంటి బయింగ్ ఆపర్చునిటీ రాలేదు. అప్పటిదాకా నేను వెయిట్ ఎట్లా చేయగలనా? చేయాలి? హ్మ్. వెయిట్ చేయగలనా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. అంటే మార్కెట్‌లో అంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర మన సాలరీ అయిపోగా ఒక 20,000 ఎక్సెస్ మనీ ఉందనుకో, హ్మ్. ఎన్ని రోజులు ఖాళీగా కూర్చుంటాం? ఎన్ని రోజులంటే చాలా తక్కువ రోజులే కదా! ఖాళీగా. హ్మ్. మాక్సిమం ఒక 3 రోజులు, 4 రోజులు. అప్పుడు హ్మ్. మనకేం గుర్తొస్తాయి? మళ్ళీ జాబ్‌కెళ్ళాలి. కాదు, కాదు. మంత్ సాలరీ పడింది. హ్మ్. మన ఖర్చులన్నీ అయిపోగా ఒక 25,000, 30,000 ఎక్స్‌ట్రా ఉన్నాయి. లేదా ఆర్ఎల్స్ ఇలా అనుకోండి మీకు మీ కంపెనీ బోనస్ ఇచ్చింది ఒక 1,00,000 హ్మ్. సడెన్‌గా పెర్ఫార్మన్స్ బోనస్ ఇచ్చింది. అప్పుడు మీరు ఎన్ని రోజులు ఖాళీగా కూర్చుంటారు? ఆ డబ్బుని పెట్టుకొని బ్యాంక్‌లో? చాలా త గుర్తొస్తాయి అప్పుడు మీకు. ఏం ఫోన్ అప్డేట్ చేయాలని. చేయాలని, లేకపోతే ఇంకోటేదో కొనాలని, ఇంకోటేదో కదా! లేక ఎక్కువ అమౌంట్ అయితే బయటికెక్కడికైనా ఒక ఆ! ట్రిప్పేసి ఏదో రావడం. ఒకటి అలా హ్మ్. ఎన్ని రోజులు ఉండగలరు మీరు దాన్ని ఐడియల్‌గా పెట్టి? 1 వీక్ కావచ్చు. మాక్సిమం 1 వీక్. కదా! 1 వీక్ అంటే అంతే. ఇలా మనం రెగ్యులర్ ఎక్స్‌పెండిచర్‌లోనే ఇంత మనకి వేరియేషన్స్ ఉంటాయి కదా! ట్రేడింగ్‌లో కూడా మనం సపోజ్ మనకు ఆపర్చునిటీ రాలేదు. షల్ వి వెయిట్ టిల్ ద ఆపర్చునిటీ కమ్స్? నో. ఏదో ఒకటి ట్రేడ్ చేస్తాం మనం. హ్మ్. సో, అక్కడే మనం ఎక్కువ లాస్ అవుతాం. అంటే అది ఆపర్చునిటీ వచ్చేంత వరకు వెయిట్ ఆగాలంటారా? చేయటం రావాలి. కానీ భయమేస్తూ ఉంటది కదా సార్! అప్పుడు మనం పెట్టిన అహా! కాదమ్మా ఇక్కడ ఏమవుద్ది మనం ఇక్కడ ఈ లెవెల్‌కి సపోజ్ నేను రూ. 90 కొనుక్కున్నా అనుకో. హ్మ్. రూ. 100 ట్రేడ్ అవుతుంది. 90కి వచ్చేదాకా ఆగాలిగా. ఓకే. ఆ! అది రాదు. 2 రోజులు రాదు. హ్మ్. 3 రోజులు రాదు. మీరిందాకడ అన్నట్టు వారం కూడా రాదు. హ్మ్. అప్పుడేం చేస్తాం? నిరుత్సాహపడతాం సరే ఫస్ట్. రాట్లేదులే కొనేద్దాం కొనేద్దాం అనుకుంటాం. అనుకుంటాం. మీ డెసిషన్ ఏమైంది? రాంగ్ అయింది. అంటే మీ డెసిషన్ మనమే మార్చుకున్నాం కదా! మన డెసిషన్ మనమే మార్చుకున్నాం. ఇనీషియల్లీ వి ఆర్ రైట్. హ్మ్. బట్ పేషెన్స్ లేకపోవటం అంటే సైకలాజికల్‌గా మనల్ని చాలా ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయన్నమాట. సో, ట్రేడింగ్‌లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఆ సైకాలజీనే పేషెన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో, సైకలాజికల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఉంటే మనం అట్‌లీస్ట్ మనం చూడగలం. లేదనుకోండి మనం ఫెయిల్ అవుతాం అందులో. అందుకనే మోర్ థాన్ 90% ఆఫ్ ట్రేడర్స్ ఫెయిల్ అవుతున్నారు. ఇది నేను చెప్పే డేటా కాదు సెబీ ఇచ్చే డేటానే. హ్మ్. హ్మ్. ఎందుకు ఫెయిల్ అవుతారంటే వాళ్ళు వాళ్ళ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్టైజ్ ఉంటది. ఇప్పుడు మీరు ఒక సిస్టమ్‌లో పని చేస్తున్నారమ్మా. సిస్టమ్‌లో పని చేసినప్పుడు ఏంటి మీరు పొద్దున్నే 9కి వస్తారు ఇక్కడికి. మీకు ఒక ప్రోగ్రామ్ ఉంది ఇలాంటి ఇంటర్వ్యూ. ఒక టైమ్ షెడ్యూల్ ఉంటది. ఒక సిస్టమ్‌లో ఎళ్తుంటారు. ఇదంతా ఏంటి ఒక సిస్టమాటిక్‌గా ఉంటది. యూ హావ్ ఎ రేషనల్ థింగ్. అంటే ఒక రేషనాలిటీ ఉంది మీకు. మార్కెట్స్ ఇర్రేషనల్‌గా ఉంటాయి. అవును సార్. దానికో అంటే సమ్‌టైమ్స్ మార్కెట్స్ బిహేవ్ ఇర్రేషనల్.
సో, అలాంటప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? హ్మ్. ఆహ్, మీరు ఒక ఈక్విలిబ్రియంని ఫైండ్ చేయగలిగితే రేషనల్‌కి, ఇర్రేషనల్‌కి యూ కెన్ బ్యాలెన్స్ ద థింగ్స్. హ్మ్. అది మీరు చేయలేరు. చేయలేదనుకోండి డెఫినిట్‌గా ఏమవుతది? మళ్ళీ లాస్ లాస్. వెనక్కి. సో, ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటది? మన సైకాలజీ. మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాం సైకాలజీలో అనేది ఇంపార్టెంట్. హ్మ్. అట్లా. సో, ట్రేడింగ్‌లో ఇంత అంటే సైకలాజికల్‌గా మనం స్ట్రాంగ్ ఉంటే తప్ప ట్రేడింగ్‌లో పెట్టొద్దు అంటారు. అసలు నేనే కాదమ్మా. హెడ్జ్ హ్మ్. ఫండ్స్ అన్నీ కూడా. హెడ్జ్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు అంటే మనకి ఇండియాలో లేవు గానీ, బయట హెడ్జ్ ఫండ్స్ అన్నీ కూడా హ్మ్. ఫస్ట్ వాళ్ళకి సైకలాజికల్‌గా ఎవరైతే కొత్తగా వస్తారో, వాళ్ళకి సైకాలజికల్‌గా స్ట్రాంగ్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే మనం హ్యాండిల్ చేసేదంతా యాస్ ఎన్ ఇండివిడ్యువల్ కేపబిలిటీ ఎంత? ఒక 10,00,000, 10,00,00,000, 5,00,00,000, కోటో, లక్షో ఉంటది. ఇన్‌స్టిట్యూషన్స్ హ్యాండిల్ చేసేదెంత? అమ్మో! చాలా ఒక ఉంటది. 10,000,00,000, 5,000,00,000 ఆళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అవును సార్. అక్కడ కూడా డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి? హ్మ్. హ్యూమనే తీసుకోవాలి గదా! అఫ్‌కోర్స్ సిస్టమ్ ఉంటది. ఆల్గో రోబోటిక్స్ ఉంటాయి. ఆల్గో సిస్టమ్. కానీ డెసిషన్ మేకింగ్ ఎవరు తీసుకోవాలి? రెండో ఇన్‌పుట్స్ ఎవరివ్వాలి? మనమే మనమే ఇవ్వాలి. ఇవ్వాలి. సో, అందుకని మనం ఎలా ఉండాలి? స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, సైకలాజికల్‌గా ఫస్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, హ్మ్. అది ఇంపార్టెంట్ అండి. ఎవరైనా ట్రేడింగ్‌లోకి రావాలనుకున్నప్పుడు ఫర్గెట్ అబౌట్ ద టెక్నికల్స్, ఫర్గెట్ అబౌట్ ద ఫండమెంటల్స్. అవి ఎలాగో మనం నేర్చుకోవచ్చు. ఇవాళ రేపు చాలా కోర్సులొచ్చినాయి. చాలామంది చెప్పేవాళ్ళున్నారు. కానీ సైకాలజీ ఎవరు చెప్తారు? మీ హ్మ్. సైకాలజీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనమే. మీరే రెస్పాన్సిబిలిటీ. నా హ్మ్. సైకాలజీకి నేనే రెస్పాన్సిబిలిటీ. నా డెసిషన్‌కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేనే నేనే. ఎవరికి సపోజ్ వాళ్ళే. నేను రూ. 90 వస్తే కొంటా. రూ. 110 వస్తే అమ్ముతా. దిస్ ఈస్ ద కంక్లూజన్ నేను తీసుకున్నా. మీరు ట్రేడింగ్ చేసేటప్పటికే పాస్ట్ అనాలిసిస్ కాదు. ఫ్యూచర్ అనాలిసిస్ మీకు మీకు మ్యాచ్ అవ్వాలి. హ్మ్. అంటే హ్మ్. మీరు పాస్ట్ 10 రోజులు అనాలిసిస్ చేశారు. కమింగ్ 2 డేస్‌ని కూడా మీరు ప్రిడిక్ట్ చేయగలగాలి. అలా చేయగలిగితేనే ట్రేడింగ్‌లో సక్సెస్ అవుతాం. హ్మ్. అది. అమ్మో! ట్రేడింగ్‌లో ఇంత ఉంది అంటే, ఇంకా దీని గురించి ఇంకా మనం దీని గురించి చెప్తే ఖచ్చితంగా మనం ఇదొక 4 అవర్స్, 5 అవర్స్ పోడ్‌కాస్ట్ అవుద్ది. ఎందుకంటే దానిలో ఇండికేటర్స్ ఉంటాయి. దానిలో అలాగే ప్రైజ్ యాక్షన్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. దానిలో వాల్యూమ్ అనాలిసిస్ ఉంటది. దానిలో డే బయాస్ అంటాం అదుంటది. హ్మ్. అలాగే దానిలో మనకి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది. అలాగే దానికి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఏ హ్మ్. క్యాండిల్ ఎలా బిహేవ్ చేస్తది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 4, 5 అవర్స్ అవుద్దమ్మా. ఖచ్చితంగా. అది గూడా ఒక రోజు మనం కూర్చొని ఖచ్చితంగా మాట్లాడతాను సార్. అంటే ఇప్పుడు యాహ్! మనము అంటే పాయింట్స్ వైస్‌గా మనం తీసుకున్నాం హ్మ్. గాబట్టి, ఇప్పుడు హ్మ్. మనము మ్యూచువల్ ఫండ్స్ కోసం హ్మ్. మాట్లాడితే, అసలు హ్మ్. మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటారు? అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనేది వాళ్ళందరికీ తెలుసమ్మా. హ్మ్. ఎస్ఐపి అనే అవేర్‌నెస్ హ్మ్. వాళ్ళందరికీ ఎళ్ళిపోయింది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే రకరకాలైనటువంటి డౌట్స్ ఉంటాయి ఇందులో. హ్మ్. అంటే నేను మ్యూచువల్ ఫండ్స్‌లో చేసే తప్పులేంటి? హ్మ్. ఇప్పుడు మనం అలా అనుకుని మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్న చిన్న కరెక్షన్స్ ఏం చేసుకోవాలంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ప్రొడక్ట్. విచ్ ఈస్ ఎ డిజైన్డ్ ప్రొడక్ట్. అది ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఒక ప్రొడక్ట్ చేశారు. మనం దాని మీద ఇంకెక్కువ రీసెర్చ్ ఇంకా చేస్తాం. హ్మ్. ఇక్కడ హ్మ్. ప్రాబ్లమ్ ఏంటంటే దాని మీద మనం రీసెర్చ్ చేయవసరలా. అది ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఒక ప్రూవ్ అయినటువంటి ప్రొడక్ట్. ప్రొడక్ట్ అది. హ్మ్. రైట్? ప్రూవ్ అయినటువంటి రిస్క్ తక్కువ ఉన్నటువంటి ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఉన్నటువంటి ప్రొడక్ట్. హ్మ్. రైట్? దాని మీద ఇప్పుడు ఎక్కువ రీసెర్చ్ చేస్తా ఉంటాం మనోళ్ళు. ఎక్కువ రీసెర్చ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ నేను ఏ రోజు ఎస్ఐపి పెట్టుకోవాలి. ఆ! ఇప్పుడు ఇప్పుడు మీ సాలరీ ఒకటో తారీఖు పడుతుంది. యూ కెన్ పుట్ ఆన్ ఫస్ట్ ఆర్ యూ కెన్ పుట్ ఆన్ ఫిఫ్త్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటి ఎప్పుడు మార్కెట్ పడుద్దో ఆ రోజు పెడదాం అనుకుంటారు. దిస్ ఈజ్ ఎక్స్‌ట్రా రీసెర్చ్. హ్మ్. ఓకే. హ్మ్. ఇక్కడ రీసెర్చ్ కన్నా డిసిప్లిన్ ఇంపార్టెంట్. సరే మనం డేటా తీసుకుంటే అలా మనం మంత్‌లో ఎప్పుడైతే మార్కెట్ పడిందో అంటే ఎక్కువ పడిన టైము, పెరిగిన టైం చూసుకొని, అలా తీసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ లేదండి. ఒక హ్మ్. 20, 25 ఇయర్స్ డేటా తీసుకున్నా కూడా పెద్ద రిటర్న్‌లో డిఫరెన్స్ రాదు. హ్మ్. నా పాయింట్ ఏంటంటే, మన కాన్సంట్రేషన్ దాని మీద పెడతాం కన్నా, మన కాన్సంట్రేషన్ డిసిప్లిన్డ్‌గా మన గోల్ అచీవ్‌మెంట్ మీద పెట్టుకోవాలి. అంటే చాలా సార్లు ఎలా ఉంటదంటే, మనం ఒక నెలకు ఒక 10,000, 25,000 ఎస్ఐపి చేస్తాం. హ్మ్. అదే ఒక 5,00,000 అవ్వంగానే మనకేదో ఒక అవసరం గుర్తొస్తది. అది అవసరం గాదు. హ్మ్. కానీ అది ఉన్నాయి అవసరం. కదా! అవసరం అనిపిస్తది. అదే. దీన్ని విత్‌డ్రా చేసేస్తాం. లేదా మనం ఇంకేదో కొనాలని ప్లాన్ చేసుకుంటాం. మన గోల్ ఏంటి? ఒక 10 సంవత్సరాలని నేను పెట్టుకున్నా. కానీ మనం మూడో సంవత్సరమే దీన్ని తీసేస్తాం. లేదా కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఎక్సెస్ పెట్టుకుంటారు మంత్లీ కమిట్మెంట్. సపోజ్ నా సాలరీకి నేను 20,000 కట్టగలను ఎస్ఐపి. మార్కెట్లు బాగున్నాయని చెప్పి 30,000 పెడతారు. హ్మ్. సంవత్సరం తర్వాత ఆళ్ళు కట్టలేరు దాన్ని. అది బర్డెన్ అవుతది.
కొంతమంది ఏం చేస్తారు లోన్ అమౌంట్లు తీసుకొచ్చి ఇందులో పెడుతుంటారు. హ్మ్. ఇవన్నీ కూడా మిస్టేక్స్ అండి. ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఎప్పటికప్పుడు ఫినాన్సెస్‌ని మనం రీడిఫైన్ చేసుకోవాలి. హ్మ్. అంటే ఎవ్రి స్టేజ్ ఆఫ్ లైఫ్ డిమాండ్స్ ఎ న్యూ వర్షన్ ఇన్ యూ అంటారు కదా! మనం అవును. 20లో ఉన్నట్టు 30లో ఉండం, 30లో 30లో ఉన్నట్టు నుండి 40లో 40లో ఉండం, ఉంటాం. 30లో ఉన్న స్కిల్‌తోనే 40లో మనం సర్వైవ్ ముందుకు అవ్వలేము. హ్మ్. 40లో ఉన్న స్కిల్‌తో మనం 50లో 50లో సర్వైవ్ అవ్వలేం. అంటే హ్మ్. మనం ఫస్ట్ మన కెరియర్ పరంగా చూసుకున్నా, లైఫ్‌లో చూసుకున్నా మన ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంటది. దానికి తగ్గట్టు మనం మన బిహేవియర్ మార్చుకుంటాం. మన యొక్క స్కిల్స్ మార్చుకుంటాం. మన జాబ్ నేచర్ మార్చుకుంటాం. ఇవన్నీ ఉంటాయి కదా! అలాగే ఫినాన్సెస్‌లో గూడా మనం ఇనీషియల్‌గా ఎక్కడైనా స్టార్ట్ అవ్వనండి. కానీ ఎళ్ళే కొద్దీ మనం దాన్ని రిఫైన్ చేసుకుంటూ ఎళ్ళాలి. హ్మ్. మీరు చిన్నగానే స్టార్ట్ చేశారు. లేదా ఒక సిస్టమ్‌లో ఎళ్తున్నారు. కానీ అదే సిస్టమ్ ఎప్పటికి పనిచేస్తదంటే కాదు. కొంచెం మనం ఆల్టర్ చేసుకుంటా ఎళ్ళాలి. హ్మ్. సో, గోల్‌ని మిస్ అవ్వకుండా చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటూ అప్‌డేట్ చేసుకుంటూ ఎళ్ళాలి. అంటే కొంత మనం మధ్యలో ఏదన్నా సాలరీ పెరిగినప్పుడు పెంచుకోవటమో ఇట్లాంటివి చేసుకోవాలండి. అంటే ఇందులోనే చేయాలా అంటే ఇదొక ప్రొడక్ట్. ఇదొక ఫైనాన్షియల్ బకెట్ అంతే. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఫైనాన్షియల్ బకెట్. స్టార్ట్ పాయింట్. ఎవరికైనా కూడా రిస్క్ లేకుండా చిన్న జీతం ఉన్నా, పెద్ద జీతం ఉన్నా మీరు నెలకి 20,000 సంపాదించినా, 2,00,000 సంపాదించినా ఒక స్టార్ట్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇది ఈజీ ఉంటది. ఎందుకు హ్మ్. ఈజీ అంటే అమ్ముకోవటం ఈజీ. అమ్ముకున్నాక అది మనకి కొన్ని క్రెడిట్ అయ్యేది ఈజీ. హ్మ్. అమ్మితే మూడో రోజు క్రెడిట్ అయిపోతది. హ్మ్. హ్మ్. మీ అకౌంట్‌లోనే ఉంటాయి. మీరే అమ్ముతారు. మీ అకౌంట్‌కే క్రెడిట్ అవుతాయి. క్రెడిట్ ఇది అవుతది. ఈజీ మెథడ్. ఇది స్టార్ట్ పాయింట్. దాని తర్వాత మనం వెళ్తున్న కొద్దీ కార్పస్ క్రియేట్ అయ్యే కొద్దీ సపోజ్ మీరు ఇలా చేస్తూ చేస్తూ ఒక రూ. 1,00,00,000 కార్పస్ తీశారు. అప్పుడు మనం చేసినప్పుడు మళ్ళీ దీన్ని రివిజిట్ చేసుకోవాలి. హ్మ్. రివిజిట్ చేసుకొని మళ్ళీ మనం కొంత చేంజెస్ చేసుకోవాలి. అలాగే అదర్ ఫైనాన్షియల్ అసెట్స్‌లో కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే పీఎంఎస్‌లో పెట్టుకోవచ్చు. ఏఎఫ్‌లో పెట్టుకోవచ్చు. అలాగే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ బకెట్స్‌లో మనం పెట్టుకోవచ్చు. అంటే మనం కార్పస్ మన దగ్గర రూ. 1,00,00,000 ఉన్నప్పుడు ఒకలా థింక్ చేయాలి. హ్మ్. 5,00,00,000 అయినప్పుడు డిఫరెంట్‌గా థింక్ డిఫరెంట్ చేయాలి. అవును సార్. మీరు అలానే థింక్ చేస్తే అవ్వదు గదా! లేదు మీ దగ్గర కార్పస్ 20,00,00,000 ఉంది. హ్మ్. అప్పుడు మనం డిఫరెంట్‌గా యాక్ట్ చేయాలి. ఫినాన్షియల్స్ అనేది అట్లా మనం రిఫైన్ చేసుకుంటూ ఎళ్ళాలి. అలాగే ఎప్పటికప్పుడు మనం దాన్ని ఒకసారి రివ్యూ జేసుకోవాలి. లేదు మీరు మ్యూచువల్ ఫండ్స్ పెట్టేస్తారు చాలామంది. పెట్టేసి ఏం చేస్తారు వదిలేస్తారు. హ్మ్. అవసరమైతే కొంత దాన్ని మనం మార్చుకోవాలి. మార్చుకోవాలి. హ్మ్. సెక్టోరియల్‌గా ఆపర్చునిటీస్ రావచ్చు. లేదు గ్లోబల్‌గా ఆపర్చునిటీస్ రావచ్చు. హ్మ్. లేదు ఒక ఎప్పుడు చేయని సెక్టార్ పెర్ఫార్మ్ చేయొచ్చు. ఇట్లా మనం ఏంటంటే మార్కెట్‌ని బట్టి కూడా కొంత మనం రీబాలన్సింగ్ అంటాం దీన్ని. ఇది హుహు. చేసుకోవాలమ్మ. ఇది కూడా చేసుకోరు చాలామంది. అంటే సో, అంటే ఇంత అవగాహన, ఇంత అవేర్‌నెస్ అనేది ఉండదు కదా సార్ చాలా మందికి. మా బోటోళ్ళు బోలెడు ఎడ్యుకేట్ చేస్తాం కదండీ! అంటే చాలా మందికి అదే డౌట్. ఏంటంటే ఇప్పుడు చెప్పేటప్పుడు మాత్రం, పెట్టేటప్పుడు మాత్రం ఒక ధీమాతోని పెట్టేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి భయం. అరే! అంటే ఎట్లా? ఏంటి? అంటే నేను కరెక్ట్‌గానే పెట్టానా? లేదా? ఒకవేళ చిన్నగా అటు ఇటు అయినా కూడా అయిపోయింది. ఇంకా లాసే ఇంకా అంటే మనకేం ఉండదు. భయమంటేనమ్మా మనం ఒక 30 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు డేటా తీసుకుంటే ఫినాన్షియల్ మార్కెట్‌లో, మార్కెట్ పడిన సందర్భాలు అంటే బాగా కరెక్షన్ జరిగినటువంటి సందర్భాలు తీసుకుంటే, పెరిగిన సందర్భాలు 5 ఇయర్స్ ఉంటది. అంటే కంటిన్యూయస్‌గా మార్కెట్ మేజర్ ఫాల్స్ లేకుండా 5 ఇయర్స్ పెరుగుద్ది. పడిన సందర్భం తీసుకుంటే ఒక 8 మంత్సో, 9 మంత్సో ఉంటది. హ్మ్. షార్టర్ టైమ్ ఫ్రేమే. కానీ ఆ షార్టర్ టైమ్ ఫ్రేమ్‌కే మనం భయపడతాం. ఓకే. మనం 50 ఏళ్ళు తీసుకుంటే ఆర్ 40 ఇయర్స్ ఎందుకంటే మనకన్నా యూఎస్ మార్కెట్‌లు ఇంకా మెచ్యూర్డ్. ఓకే. హ్మ్. మనం పోనీ యూఎస్ మార్కెట్‌లు తీసుకున్నాం. మన మార్కెట్స్ ప్యాటర్న్ సిమిలరే కదా! మోర్ ఆర్ లెస్ ఏ మార్కెట్ తీసుకున్నా ప్యాటర్న్ సిమిలర్‌గానే ఉంటాయి. మార్కెట్ ఈస్ ఏ ప్యాటర్న్. హ్మ్. హ్మ్. సైకలాజికల్ ప్యాటర్న్. చూసుకుంటే మనకేముంటదది? మీరు అలా 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 వద్దు పోనీ. ఇలా తీసుకోండి. 365 రోజుల్లో ట్రేడింగ్ జరుగుద్ది కదా! మనకి ఆ! రోజుకి వీక్లీ 5 డేస్ జరుగుద్ది కదా! ఈ 5 డేస్ మనం తీసుకుంటే అంటే 52 వీక్స్ మనం తీసుకుంటే 52 వీక్స్‌లో హాలిడేస్ తీసుకుంటే మేజర్ డేస్‌లో మార్కెట్ ప్లస్‌లోనే క్లోజ్ అవుద్ది.